దర్శకుడు రాజమౌళి స్టైల్ వేరుగా ఉంటుంది. ఎవరి నుంచైనా పూర్తి క్వాలిటీ వర్క్ తీసుకుంటారు. తనకు కావలసిన విధంగా ఆ వర్క్ ఉండేలా చూసుకుంటారు. ప్రమోషన్స్ కూడా కొత్త పంథాలో ఉంటాయి. సినిమా పబ్లిసిటీని కొత్తగా డిజైన్ చేయడం ఒక ఆర్ట్. కొన్ని క్రియేటివ్ ఆలోచనలు రీచ్ను పూర్తిగా మార్చేస్తాయి. అయితే అవే ఆలోచనలు మూసకట్టుగా ఫాలో అయితే జనాలకు బోర్ కొడతాయి. ఇలా ఎప్పటికప్పుడు పబ్లిసిటీని కొత్తగా డిజైన్ చేయడంలో రాజమౌళి రూట్ వేరు. మహేష్ బాబుతో ప్రస్తుతం చేస్తున్న సినిమా విషయంలో ఆయన ఆలోచనలన్నీ భిన్నంగా ఉన్నాయి. మహేష్ బాబు లాంటి హీరో సినిమా ఈవెంట్ను అన్ని ఛానల్స్ ప్రచారం చేస్తాయి. కానీ 15న జరగబోయే ఈవెంట్ను రాజమౌళి ఎక్స్క్లూజివ్గా జియో, హాట్స్టార్కి ఇచ్చేశారు. అలాగే ఈ సినిమా అప్డేట్స్ విషయంలో కూడా కొత్త ఎత్తుగడను ఫాలో అవుతున్నారు. ముందుగా ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. డైరెక్ట్గా కంటెంట్ వదిలేస్తున్నారు. విలన్ పాత్రధారి సుకుమారన్ ఫస్ట్ లుక్ వచ్చే వరకు దాని గురించి ఎటువంటి సమాచారం లేదు. సంచారి అనే పాట విడుదల చేశారు. దీనిపై కూడా ముందుగా ఎటువంటి సమాచారమూ లేదు. సినిమా సర్కిల్స్లోనే పాట వస్తున్నట్లు చాలా మందికి తెలియలేదు. ముందుగా పాట యాపిల్ మ్యూజిక్లో స్ట్రీమ్ అయింది. తర్వాత యూట్యూబ్ వేదికలకు వచ్చేసింది. కాకపోతే రిలీజ్ అయిన తర్వాత రావాల్సిన రీచ్ వచ్చేసింది. నిజానికి ఇలాంటి పాట వస్తుందంటే ముందుగా ఒక పోస్టర్ వదులుతారు. ఈ మధ్యకాలంలో అయితే చాలా సినిమాలు ప్రోమో రాబోతోంది అని కూడా పోస్టర్లు వదులుతున్నారు. అయితే ఇదంతా కాలం చెల్లిన పబ్లిసిటీ అని జక్కన్న ఫీల్ అయ్యారేమో, లేదా SSMB 29 లాంటి ప్రాజెక్టుకి ఇలాంటి మూస అవసరం లేదని భావించారేమో. కానీ ఈ సినిమా పబ్లిసిటీ విషయంలో జక్కన్న ఆలోచనలే చాలా భిన్నంగా ఉన్నాయి. సినిమా జానర్, హీరో పాత్ర అన్ని పాటలో బయటకు వచ్చాయి. కేవలం ప్రపంచ యాత్రికుడు మాత్రమే కాదు, హీరో అన్న క్లారిటీ ఇచ్చారు. తన వైఖరి, తన పయనం, తన గమ్యం ఇది అన్నట్లు పాట సాగింది. సాహసం, ధీరత్వం, మృత్యువుతో నిరంతరం సవాల్ ఇవన్నీ హీరో లక్షణాలు. ఇలాంటి లక్షణాలున్న హీరో చుట్టూ అల్లిన కథ ఇంకెలా ఉంటుంది అన్నది ఇక ఆలోచించుకోవాల్సిందే. అంటే చాలా క్లిష్టమైన దారుల్లో ప్రయాణించే హీరో, ప్రమాదాల్ని ఎదుర్కొనే హీరో, సదా మృత్యువును ఢీకొట్టే హీరో, దానికి తగిన కథ అని రాజమౌళి చెప్పేశారు. ఇంకా వేరే గ్లిమ్స్ అవసరం లేదు. కథ ఎలా ఉండబోతోంది అన్నది తెలుసుకోవడానికి అనేట్లుగా పాట స్టైల్ కూడా కీరవాణి రెగ్యులర్ స్టైల్కి భిన్నంగా ఉంది. అంటే రాజమౌళి సినిమాను వరల్డ్ వైడ్ ఆడియన్స్కి పట్టేలా ప్రజెంట్ చేసే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అర్థమవుతోంది.